యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అంటే ప్రశాంతంగా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలన్నీ బాగా చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కాకపోతే రాజా సింగ్ ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి కావాలనే తన ప్రెషర్ని అప్లై చేస్తూ ఉన్నారు, చేయాల్సిన పని చేసుకొని. నిన్న ఆయన విసిరిన సవాల్లో కూడా ఎవరి పనులను వాళ్ళని చేసుకొనివ్వండి, అలా అయితేనే ఎంపీలు కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు అని. మీ పనులు మీరు చేసుకోవడే ఫెసిలిటీ కావచ్చు, ఆ ఫ్రీ హ్యాండ్ అనేది మీకుందా, ప్రెషర్ ఉందా? ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తా అన్నారు, నేను ఎవరికైనా ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వాలని వద్దని అడిగినా నా అంతా నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అది మీ ఇండివిజువల్ డెసిషన్. ఇండివిజువల్ డిసిషన్ ఏముంది, అదే మరి ఫ్రీగా పని చేసుకుంటున్నాం అని చెప్పడానికి చెప్తున్నా. నేను ఇండివిజువల్ డిసిషన్ అని చెప్తలేను. టీవీలోకి ఇంటర్వ్యూ ఇవ్వద్దు రామచంద్రరావు గారు చెప్పలేదు, చెప్తే రాజాసింగ్ గారు ఎట్లా ఇస్తారు ఇంటర్వ్యూలు? ఇయ్యరు కదా. సో ఆయన ఛాలెంజ్లు అయితే విసురుతున్నారు. ఆ తర్వాత గ్రూపులు ఉన్నాయి, సమాధానం గ్రూపులు 100% నాకైతే కనబడతలేవు. మరి మీ అద్దాలు పెట్టుకొని చూస్తే నాకేమైనా కనబడతాయో తెలియదు. నాకు అద్దాలు రాలేదు, ఇంకా నాకు గ్రూపులు కనబడతలేవు. ఓకే, ఈ అద్దాలు గ్రూపుల కోసం కాదులేండి చూడడానికి, కానీ యాక్చువల్ గా అంటే ఆ చూపులో ఇక్కడ తేడా ఉంది అన్నట్టు. నా చూపులోనే ఉందా? మరి సోషల్ మీడియా, జర్నలిస్ట్ మిత్రులు, సోషల్ మీడియా ఏముంది, అది మీ ఇష్టం ఉన్న మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీ నోటికి వచ్చింది రాస్తారు, దానికి ఎవరిని జవాబు చేస్తారు? మీకు జవాబు జరుగుతానని లేదు, నేనేం చేయాలి దానికి? నా ఫోన్ నా ఇష్టం అంటారు మీరు, నేనేం చేస్తాను దానికి? అందుకనే కొత్త చట్టాలు వస్తాయి, వచ్చినాక చూద్దాం. ఎప్పుడు వస్తున్నాయి? ఏం చట్టాలు అవి? సమయం సందర్భాన్ని బట్టి తీసుకొస్తాం. సో నియంత్రించే చట్టాలా, గ్యాగ్ ఆర్డర్స్ లాంటివి వస్తున్నాయి? ఏం చెప్తామని, నేను చట్టాలు తీసుకొస్తామని చెప్పినాం, నియంత్రిస్తామని చెప్పలేదు. నేను ఏం చట్టాలు తెస్తారంటే, మీరు నా ఇంట్లో పైసలు ఉన్నాయి, నేను 10 మందికి సరిపోయి భోజనం వండుతాను, ఒకళ్ళే తింటారు, 9 మంది భోజనం రోడ్డు మీద వారేస్తా అంటే ఏస్ అది ఆపాలే అని చెప్తాం. అది నియంత్రించే చట్టం అవుతుందా? నోరున్నది కదా, ఎవరిని పెడితే రెగ్యులేషన్ అనేది అవుతుంది. రెగ్యులేషన్ తెస్తాం, ఫుడ్ రెగ్యులేటరీ యాక్ట్ తెస్తాం. మీరు హోటల్కి పోతారు, 10 మందికి సరిపోయి టిఫిన్ ఆర్డర్ ఇస్తారు, మీకు నచ్చినాయి 2 ఇడ్లీలు తిని మిగతా అంతా బయట వారే అంటే బయట ఫుడ్ లేకుండా చచ్చిపోతున్న జనం కోసం ఆలోచించమని మేము అంటాం. అది మీకు నియంత్రణలా కనబడుతుంది. నా డబ్బులు నా ఇష్టం అంటే ఎట్లా ఒప్పుకుంటారు? నీ డబ్బులు కాదు, ఈ దేశంలో నువ్వు పనిచేస్తే నీకు వచ్చిన వేతనం అది. ఈ దేశంలో మిగతా ఎట్లున్నారో కూడా చూడాల్సిన సామాజిక బాధ్యత ఉంటుంది మీ మీద. దాన్ని విస్మరించి నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటా అంటే ఉండనియేది. ఈ దేశంలో కొన్ని సంస్కృతులు, పద్ధతులు, సాంప్రదాయాలు, విలువలు, చట్టాలు, రాజ్యాంగం ఉంది. ఇది ఎటు పడితే అటు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తామంటే నియంత్రించేందుకు బరాబరి చట్టాలు వస్తాయి. మీరు ఏమనుకుంటే మాకేమవుతుంది, జనానికి ఉపయోగపడే చట్టాలు తీసుకొస్తాం. ఎస్, ఈ నియంత్రణకి నాకు ఈ మధ్య జరిగిన ధర్మస్థల ఇన్సిడెంట్స్కి సంబంధించి అక్కడున్నటువంటి మఠాధిపతులు, సన్యాసులు అందరూ వెళ్ళి అమిత్ షాని కలిసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు అని, నియంత్రించడానికి ఒక చట్టం అనేది తీసుకొస్తాం. ఎందుకంటే రిలీజియన్ సిస్టమ్కి సంబంధించి హిందూ మఠాల మీదనో, హిందూ దేవాలయాల ప్రార్థనాలయాల మీదనే అటాక్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మేము ఆలోచిస్తున్నామని. అది కూడా రాబోతుందా? ఇప్పుడు సికింద్రాబాద్లో మీరు ఒక హనుమంతుని దేవాలయం ధ్వంసం అయింది. ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? ఓ మతిస్థిమితం లేని కర్ణాటకకు చెందిన వ్యక్తి చేసిండు అని చెప్పారు. తర్వాత నా పార్లమెంట్లో వచ్చి సదాశివపేటలో ఒక హనుమంతుని గుడి ధ్వంసం అయింది. అదేదో మతిస్థిమితం లేనోడు పోయింది చేసిండ్రు అన్నారు. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ నేషనల్ హైవే మీద రుద్రవరం అనే విలేజ్లో హనుమంతుని విగ్రహం ధ్వంసం అయింది. వీళ్ళంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి మతిస్థిమితం లేని వాళ్ళు వచ్చి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తుంటే వాడికి మధ్యలో మసీదు కనబడతలేదా? రోడ్డు మీదనే ఉంటాయి కదా మసీదులు. వాడికి దారిలో ఎక్కడ చర్చి కనబడతలేదా? 200 కిలోమీటర్లతో ఒక హనుమంతుని కూడా కనబడుతుందా? అంటే దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మౌనంగా చూసుకుంటూ ఉండాలి. మేము 100% ఉన్న హిందువులు మౌనంగా ఉండాలి. 10% లేని వాళ్ళు వచ్చి రోడ్ల మీద మా మసీదుని ముట్టొద్దు, మేము రోడ్డు మధ్యలో కడతామంటే సపరేట్ కూకోవాలన్నా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఏ ప్రార్థనా మందిరం ఉన్నా తీసేయమన్నది. తీసేస్తాం, తప్పకుండా తీసేస్తాం, నిలబడి తీసేస్తాం, నిల్చోబెట్టి తీసేస్తాం సందర్భం వచ్చినప్పుడు. నువ్వు దాన్ని నియంత్రిస్తున్నట్టువా తల్లి, ఇంకేమంటావో నీ ఇష్టం. చట్టం ముందు అందరూ సమానం అనేది మేము చెప్పదలుచుకున్నాం, చెప్తాం, అదే మాట చెప్తాం. సో ఇక్కడ నుంచి సీఎం కేంద్రానికి 53 సార్లు వెళ్ళాడు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి హామీలు కావచ్చు, విభజనకు సంబంధించినటువంటి ఇప్పటికీ అమలు జరగలేదు అనే దాంతో పాటుగా బడ్జెట్ కేటాయింపులు అనేవి. కవిత గారు, నేను అందుకనే తెలుగు మీడియాకు పైత్యం అని చెప్పిన. 53 సార్లు పోయినప్పుడు ఎన్నిసార్లు మోడీ గారిని కలిసిరు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిసిరు? మీ దగ్గర లిస్ట్ ఉందా? లేదు. పేపర్ కటింగ్లు ఉన్నాయా? తీసుకురారు. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం కవిత గారు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. 53 సార్లు వచ్చిండు కదా ఆయన. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు ఢిల్లీకి? భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలను కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు? కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? ప్రభుత్వ పెద్దలు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? తీరు మీ 53 అపాయింట్మెంట్లు డేట్లు దిగిరి. నేను ఇంట్లో లేను, ఇంట్లో ఉంటే నా దగ్గర ఫైల్ ఉంది. ఏ రోజు వచ్చిండు, ఏ రోజు ఎంతమందిని కలిసిండు అనేది నేను ఇస్తాను మీకు లిస్టు. వచ్చిన ప్రతిసారి మేము ఇచ్చినాం. ఆఖరికి నీకు రాహుల్ గాంధీ నీకు ఇవ్వలేదు టైం, మేము ఇచ్చినాం, మా ప్రధానమంత్రి గారు ఇచ్చిర్రు, ఈ దేశ ప్రధానమంత్రి గారు ఇచ్చిర్రు.
ఎట్లా కవిత గారికి ఇట్లా అంటే బురద తల్లితే ఎట్లా పైత్యమైన పదం ఎందుకు అంటే గిందుకనే 53 సార్లలో నువ్వు 10-15 సార్లు నీ పార్టీ పని కోసమే పోయినావు, దానికి కూడా కేంద్రానికి పోయినా అని చెప్తావు. ఫండ్స్ ఇచ్చే విధానం, అరే మీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్దలారా యూపీఏ 1 యూపీఏ 2 హయాంలో మీరు 32% ఫండ్స్ని డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని ఒక చట్టం ఉంటుంది, దాని ప్రకారం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ప్రకారం కేంద్రానికి ఎన్ని రావాలి రాష్ట్రాలకు ఎన్ని రావాలని ఫండ్స్ పంచుతారు. 32% పంచేటోళ్ళు మీరు. ఆక్స్ఫర్డ్లో చదువుకొని ప్రపంచంలో గొప్ప ఆర్థికవేత్త అన్న మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని పాలించిన 10 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చిన నిధులు 32% అయితే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మే 2014 నుంచి ఇప్పటిదాకా మేము ఇస్తున్న నిధులు ఎవరు అడగక ముందు మేము పెంచింది 42%కి పెంచినాం. కవిత గారు మీకు ఎందుకు కనబడతలేవు? అందుకనే మళ్ళీసారి ఎల్వి ప్రసాద్ పోయి కళ్ళు మళ్ళీ మంచి చెక్ చేసుకోరని చెప్తున్నాం. మీరు 53 సార్లు వచ్చింది మా కోసం కాదు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రాసింది మేం కాదు, భారత రాజ్యాంగంలో ఫండ్స్ పంపిణీ ఎట్లా జరగాలని చెప్తే గట్లే చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు 32% రాష్ట్రాలకు నిధులు ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక 42% నిధులు ఇస్తామని చెప్తున్నాం ఇస్తున్నాం. ఎందుకు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిరు కాబట్టి, మోడీ గారికి ముఖ్యమంత్రుల కష్టాలు తెలుసు కాబట్టి రాష్ట్రాలకు ఇచ్చే డబ్బుల్ని పెంచిండు కదా. మీరు ఏ ఊరికైనా పోయి ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రానికైనా పోయి చూడు, ఆ రాష్ట్రంలో రోడ్లు ఎవరైనా ఎత్తురు అంటే ఒక్కటే ఒక నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వేస్తుంది, భారత ప్రభుత్వం వేస్తుంది. రైల్వే 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేలు ఎక్స్పాన్షన్ అవుతున్నాయి, బ్రాడ్ గేజ్లు అవుతున్నాయి, ఆర్ఓబీలు ఆర్యూబీలు మీటర్ గేజీలు బ్రాడ్ గేజ్లు అవుడు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి చూడు కవితమ్మ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోటి పోటీ పడేటట్టు ఉంది. అది గవి కనబడాయి మనకి. కేంద్రం పైసలు ఇస్తలేదు. ఎవరు ఇస్తుర్రు? చెర్లపల్లికి పోయి చూడు 1000 కోట్లు పెట్టి కట్టినాం రైల్వే టెర్మినల్, ఎట్లుందో చూడు ఒకసారి. దేశంలో ఎప్పుడో స్వతంత్రం కంటే ముందు కట్టిన రైల్వే స్టేషన్లు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల రూపురేఖలు ఎట్లా మారినాయో చూడు. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు వచ్చినాయి. కవిత గారు మీరు ఎప్పుడైనా రైలు ఎక్కితే తెలుస్తుంది. పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడుర్రి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడుర్రి. అరే నిన్ననో మొన్ననో పేపర్లో రాసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి దాకా రోడ్ ఎత్తాడట 12 లైన్లు. పైసలు ఎవరు ఇస్తున్నారు కవిత గారు? మేమే ఇస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు హైదరాబాద్ టు విజయవాడ మేము 8 లైన్ల రోడ్డు చేస్తున్నాం. పైసలు ఎవరు ఇస్తారు? గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తారు. సూర్యాపేటకి వెళ్ళి ఖమ్మం పోవాలంటే ఇంతకుముందు 3 గంటలు పడుతుండే కవిత గారు, ఇప్పుడు గంట కూడా పట్టది. ఎవరు ఇచ్చిరు నేషనల్ హైవే? భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చింది. ఏం మాట్లాడతారు కవిత గారు? పైసలు వస్తా లేకపోతే మీరు ఒక్కసారి గట్ల పోరి, ఇంకా మేడ్చల్కి వెళ్ళి కొంపల్లికి వెళ్ళి అత్వెల్లి గట్ సైడ్ పోయి 2 రోడ్డుకి నరకం కనబడుతుంది రోడ్డు మీద. ఇలా 6 లైన్స్ రోడ్ వేసి 1200 కోట్లు ఇచ్చి పని చేపిస్తా ఉన్నాం. నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రారంభమయ్యే బిహెచ్ఎల్ దగ్గరికి రండి. బిహెచ్ఎల్ చౌరస్తాలో సిగ్నల్ పడితే గంట ఏడ్చుకుంటా నిల్చుంటారు జనాలు. ఇప్పుడు 5 నిమిషాల లోపల బిహెచ్ఎల్ చౌరస్తా పారైపోతారు. సుమారు 200 కోట్లతోటి ఫ్లైఓవర్ కట్టినాం, నేషనల్ హైవే మీద కట్టినాం. మియాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్స్ రోడ్ వేస్తా ఉన్నాం. నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి. మీరు ఏదైనా కూరుకోయి స్టేట్ హైవే చూసి రాపోరు ఎట్లుందో చెప్తా నేను. మీరే కంపేర్ చేసి చూడు స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్, ఎవరి పనితీరు ఎట్లుందో తెలుస్తుంది. ముఖం మంచి లేక దెబ్బలు కొడితే ఎట్లా తల్లి? ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నటువంటి రఘునందన్ రావు ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకని బయట మాట్లాడట్లేదు మీరు? వీటి వీనిదా ఇది బయట కాకపోతే ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. ఇంటర్వ్యూలో మాట్లాడేది కదా, ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఇంటర్వ్యూలో ప్రతి మీటింగ్ కి ఇప్పుడు నాతో పాటు మీరు సిద్దిపేటకి రండి, కొద్దిసేపు అయిన తర్వాత నేను జిఎస్టీ మీద అవగాహన సదస్సు పెడుతున్నా. నిన్న పెట్టిన గజ్వేల్లో, మొన్న పెట్టిన మెదక్లో గంటన్నర వర్తక వాణిజ్య వ్యాపార అడ్వకేట్లు, డాక్టర్లు, కిరాణా దుకాణాలు, సిమెంట్ దుకాణాలు, హార్డ్వేర్ దుకాణాలు అందరినీ కూర్చోబెట్టి 2 గంటలు వస్తున్న కవిత గారు జనానికి బయట మాట్లాడకపోతే ఇంట్లో మాట్లాడుతున్నాడు. కాకపోతే చేసినటువంటి పథకాలు కేంద్రం అయితే ఏమేవైతే తీసుకొచ్చిందో ప్రాజెక్టులు, వీటన్నిటి గురించి చెప్పాల్సినటువంటి బీజేపీ ఎంపీలు ఆ స్థాయిలో చెప్పలేకపోతున్నారు కదా అనేది. రోజు పొద్దున్నే సాయంత్రం దాకా నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడు, రోజు ఎన్ని గంటలు అరుస్తా ఉన్నా, ఎన్ని గంటలు చెప్తా ఉన్నా. పాల మీద పైసలు తగ్గించినాం, పాల మీద తగ్గించినాం, ఉప్పు మీద తగ్గించినాం, మందుల మీద తగ్గించినాం, మీరు తిరిగే స్కూటీ మీద తగ్గించినాం, మీ సార్ తిరిగే కారు మీద తగ్గించినాం, దేని మీద తగ్గియలేదు. ఆఖరికి హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0 చేసినాం, జిఎస్టీ తగ్గించి మీ ఇంటికి నెలకు 15,000 రూపాయలు ఖర్చు తగ్గించినాం. దాని గురించి మాట్లాడారు ఎందుకు కవిత గారు? మేం చెప్పకపోతే ఎవరు చెప్తా ఉన్నారు? ప్రతి పేదోడికి లాభం జరుగుతుంది జిఎస్టీ వల్ల. 12 లక్షల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినాం కదా మీకు. ఎవరిచ్చిర్రు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఇచ్చిర్రు. మరి మీరు ప్రపంచం మెచ్చిన గొప్ప ఆర్థికవేత్త కదా, మీ హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంత ఉండే? కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్ళు మీరు కూడా పాలిచ్చిర్రు కదా, ఏమైంది?
అయితే నేను అనేది కేవలం రఘునందన్ రావే ఎందుకు మాట్లాడుతున్నాడు, మిగిలిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకని చెప్పట్లేదు? ఎవరు చెప్తలేదు. ఎవరి నియోజకవర్గాల వాళ్ళ మేము తిరిగి చెప్పుకుంటున్నాం. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చేతుల పని చేతులు వేస్తాయి, కాళ్ళ పనులు కాళ్ళే చేస్తాయి. అందరూ మాట్లాడారు కవిత గారు. కొందరు మాట్లాడతారు, కొందరు పని చేస్తారు, కొందరు ఇంకొక పని చేస్తారు. దేవుడు ఎవరికి ఏది ఇస్తే ఆ శక్తి ప్రకారం పని చేసుకుంటూ పోతారు కదా కవిత గారు. ఎస్. సో అందరూ పని చేయలేరు, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది పని చేస్తారు. వెరీ రీసెంట్గా బీజేపీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టున్నారు. 10 ఏళ్ల నుంచి ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళకి పార్టీ వైపు, పార్టీలో బాగా పనిచేస్తున్న వాళ్ళని పదవుల వైపు అనేది. రఘునందన్ రావుకి కేంద్ర మంత్రి వస్తుందా? నేను పని చేస్తాను కదా ఎంపీ. అదే అంటున్నా, నేను పార్టీలో ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి కేంద్ర మంత్రిగా వస్తుందా? పార్టీగా పనిచేస్తాను, నేను ఎంపీగా పనిచేస్తామన్నా. పార్టీ అవకాశం ఇచ్చింది, ఎంపీగా గెలిచిన. అరే 20 లక్షల మంది జనానికి పొద్దుగలైతే సాగుకోసలు ఉన్నది వర్షాలతోటి. రోడ్డు తెగిపోతున్నాయి, మోరీలు తెగిపోతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. అన్ని సమస్యల్ని అడ్రస్ చేసేందుకు పని చేస్తూనే ఉన్నా కదా. 24/7లో నేను కూడా చూడరు మీరు ఒకసారి. నేను అందుకనే చెప్పిన మీకు, నేను చెప్తే నాది నేను గొప్పగా కనబడుతుంది. నా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది నేను ఎన్ని గంటలు ఇంట్లో ఉన్నా, ఎన్ని గంటలు బయట ఉన్నా తెలుస్తుంది. నిన్న పొద్దుల జిన్నారంలో ఉన్నా, సంగారెడ్డి జిల్లాలో ఉన్నా. నిన్న సాయంత్రం వచ్చేసరికి నేను మళ్ళీ గజ్వేల్కి పోయినా, సిద్దిపేట జిల్లాకు పోయినా. ఎంతమందిని కలిసినా, ఎన్ని సంఘాలను కలిసినా, జిఎస్టీ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సేవా పక్వాడా నరేంద్ర మోడీ గారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏమేం చేయాలి, 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 దాకా కంఠశోష పెట్టుకొని చెప్తా ఉన్నారు మా ఎంపీలు. కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు మా ఎమ్మెల్యేలు అంతా కాన్స్టిట్యున్సీలలో. అందుకే అంటున్నా నేను, మంత్రి పదవి వస్తుందా అని అడుగుతున్నాను. ఏం మంత్రి పదవి? నాకు మంత్రి పదవి ఈడకి వస్తుంది కేంద్రంలో అని అడుగుతున్నాను. కేంద్రంలో ఇప్పుడు ఏం ఎక్స్పాన్షన్ లేదు కదా తల్లి. తొందరలో మొన్న తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇంటర్నల్ గా నేను మొదటిసారి గెలిచినటువంటి ఎంపీని కవిత గారు. నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, 3 సార్లు గెలిచిన వాళ్ళు, 4 సార్లు గెలిచిన. ఎఫిషియన్సీ ఎవరి దగ్గర అవుతుందో, ఎవరైతే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ ఏం పని చేయమంటే ఆ పని చేస్తాను. పార్టీ పిలిచి అది ఏం చేయమంటుందో ఆ పనికి నేను కట్టుబడి ఉంటాను. రేపు పిలిచి మంత్రి పదవి ఇస్తే ఇంకా వేగంగా పనిచేస్తాం, ఇంకో పదవి ఇస్తే ఇంకా పని చేస్తాం. లేదు ఇప్పుడు ఉన్నదానికి న్యాయం చేయమంటే చేస్తాం, న్యాయమే చేస్తాం. సో డిమాండ్లు ఏమి ఉండవా రఘునందన్ రావు? ఏమీ ఉండవు, సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ పోతుంటే వద్దంటే వస్తాయి కవిత గారు. పని చేయని వాళ్ళకి రావు ఏం కానీ. నేను పని నమ్ముకుని పని చేసుకుంటూ పోతూ ఉంటాను. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గారు అది నన్ను వస్తున్న దేవుడు ఏదో రాసి పంపించి ఉంటాడు, దాని ప్రకారం నడుస్తూనే ఉంటుంది జర్నీ. ఐదర్ యూ కెన్ చేంజ్ మై లైఫ్ ఆర్ ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించి అవుతాయి అంటారా? ఎప్పుడుండే ఛాన్సెస్ ఉంటాయి? జూబ్లీ హిల్సే కాలేదు, జిహెచ్ఎంసీ దాకా ఎందుకు పోతారు కవిత గారు? పొద్దుగా లేచి ఛాయ్ తాగురు, అప్పుడే బిర్యానీ ఎట్లా తింటారు? బిర్యానీ సాయంత్రం దాకా ఎప్పుడైనా తినవచ్చు, ముందు ఛాయ్ తాగురు. జూబ్లీ హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ అయినాక జిహెచ్ఎంసీ పెట్టాలనే వద్దా? ఇప్పుడు సర్పంచ్ పెట్టిండు కదా, ఎంపీటీసీ పెట్టిండు కదా, మున్సిపాలిటీ పెట్టిండు కదా, అట్లే జిహెచ్ఎంసీ పెట్టడా చూద్దాం. జూబ్లీ హిల్స్ ది ఎట్లా ఉండబోతుంది ఏమనుకుంటున్నారు మీరు? 100% భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. ఎవరుంటారు? పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఉంటారు. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఆ 10 గారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా జాయిన్ అవ్వలేదు, అవ్వకుండా జాయిన్ పెట్టుకోవచ్చు దరఖాస్తు. ఓకే, జిఎస్టీ మీద అంత గొప్పగా మాకు సాయం చేసింది కాబట్టి నేను ఒక పేదింటి ఆడబిడ్డని నేను పోటీ చేస్తాను, మీరు వచ్చి కూడా పెట్టుకుంటే పరిశీలిస్తాం, అట్లా ఎవరైనా రావచ్చు. ఓకే, సో ఇప్పుడు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమవుతుందని అనుకుంటున్నారు వాళ్ళు? ఇంకా బీఆర్ ఏం కాదు, ఏం జరగదా? అది ఏమైతే తల్లి, సుప్రీంకోర్టు చెప్పింది స్పీకర్ని నిర్ణయం తీసుకోమన్నది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి, చర్యలు తీసుకోండి అంది. 3 నెలల్లో తీసుకోండి అని చెప్పలేదు, తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నది. చేస్తావా చేస్తావా అనలేదు సుప్రీంకోర్టు, చేస్తారని ఆశిస్తున్నా అన్నది. ఆశించడాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చిర్రు, ఈయన పాటిస్తాడు, 3 నెలల్లో వింటాడు. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారలేదనే రాసిచ్చిర్రు, దాని మీద నిర్ణయం ఇస్తాడు, అయిపోయి అంతే. వాళ్ళు ఆదేశించారు, ఈయన చించుతాడు, అంతే. ఏముంటుంది తల్లి అందులో? ఇంకంతకు మించి ఏం జరగదు. నాకున్న పరిజ్ఞానం మేరకు అంతకంటే ఎక్కువ ఏమవుతుంది కవిత? సరే, ఇప్పుడు మనం ధర్మస్థల ఇప్పుడు వాళ్ళు ఇష్యూస్ చెప్పినారు కదా, ఎమ్మెల్యేస్ అంతా రాసిన రాతపూర్వకమైన సమాధానంలో మేము పార్టీ మారలేదు, మేము ముఖ్యమంత్రి గారిని పనుల కోసం అని పోయి కలిస్తే ఆయన జాతీయ జెండా ఉన్నటువంటి 3 రంగులు కప్పిండు, అది కాంగ్రెస్ కండువ కాదు, అలా చేయి గుర్తు లేదు అన్నాడు, అయిపోయాయి. దేరెండిసా పంచాయతీ, ఇంకేం పడైంది? సో ఆన్సర్ బానే ఉందా? సఫిషియంట్ గానే ఉంది అంటే తెలుగుగల వకీళ్ళు రాసిచ్చారు దానికి సమాధానం. గట్లా ఉండాలి కదా తెలుగుగల వకీళ్ళు కూడా. అంటేనే తెలుగుగలవాడు కదా, క్లయింట్ కాపాడుకునేటోడు వకీలు కదా, కలిసి వచ్చేట్టుగా ఉన్నది వాళ్ళకి. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పార్టీ కండువా, జాతీయ జెండా ఉన్న కండువా 2 దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి అది వాళ్ళు డిఫెన్స్ తీసుకోవడానికి కలిసి వచ్చినట్టు కనబడ్డది. ఇప్పుడు అలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు, గద్వాల ఎమ్మెల్యే గారు, మీకు గుర్తుండాలి. ఆయన ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టిండు, గుర్తుందా కవిత గారు? ఏమని పెట్టిండు? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలో నా బొమ్మ పెడుతుర్రని ఆయన ఎఫ్ఐఆర్ చేయించిండు. అంటే దాని అర్థమైంది కవిత గారు?
ఏం చెప్పు నాకు తెలియక అడుగుతున్నా. కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీల్లో ఈయన ఉన్నాడు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలలో నా బొమ్మ పెట్టుకున్నారు, తప్పుగా నా బొమ్మను పెట్టి ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయించి వచ్చిండు. ఆయన కాంగ్రెస్ లో ఉంటే కేసు ఎందుకు రిజిస్టర్ చేపిస్తాడు? సో అంటే ఆయన బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు. నేను అంటలేను తల్లి, ఆయన చెప్పింది చెప్తా ఉన్నాను, నాకేం అవసరం, నేను ఆయన వకీల్ కాదు, నాకు సంబంధం లేదు. సో ఇప్పుడు మనం ధర్మస్థల గురించి మాట్లాడుకుంటే ధర్మస్థలలో ఏం జరిగిందని అనుకుంటున్నారు? ఎందుకని అంత మాస్ బరియల్ అనే దేశవ్యాప్తంగా ఒక నెగటివ్ ప్రోపగండా అయింది? మన పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలను మీరు గమనిస్తూ ఉన్నారు. లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి మేధావులన్నీ కలిసి దేశాలను అస్థిరం చేసి చిన్నాభిన్నం చేసి పార్లమెంట్లను తగలబెట్టించి ప్రైమ్ మినిస్టర్లు ఇళ్ళని తగలబెట్టించి అంత నానా న్యూసెన్స్ ఎవరు చేస్తూ ఉన్నారంటే ఈ విచ్చలవిడితనానికి అలవాటు పడ్డటువంటి లెఫ్ట్ వింగ్కి అనుబంధంగా పనిచేసేటువంటి వ్యక్తులు, ద సోకాల్డ్ మేధావులు. ఎవడో పైసలు ఇస్తే వీడు ఆ మేత తిని ఏమంటారు ఆవు గడ్డి తిని పెండబెట్టినట్టు చేసేటువంటి మూర్ఖులు వీళ్ళంతా. ఆ దేశంలో ఉండి ఆ దేశాన్ని పతనాలు కోరుకుంటున్నారు. శ్రీలంకలో 3 ఏళ్ల కింద అదే అవుతుంది, 2 ఏళ్ల కింద బంగ్లాదేశ్లో అవుతుంది, 4 రోజుల కింద పక్క నుండి ఇంకో దేశంలో జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది. ఎలక్షన్లకి ఓటుకి మీకు నచ్చని నాయకుడు ఉంటే ఎలక్షన్లో దించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంది పంచాయతీలన్నీ? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించరు మీరు. దయచేసి ఆలోచిస్తే ప్రజలకు అర్థమవుతుంది. హిందూ మతం మీద బురద జల్లేందుకు జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కాకుండా ధర్మస్థలంలో ఏం జరుగుతుంది? కేరళ ఎంపీ వైపు ఏళ్ళు ఎందుకు పోతా ఉన్నాయి? ఎవరా కేరళ ఎంపీ? ఆయనకి ధర్మస్థలకి ఏం సంబంధం? ఆయన ఏ మతం మీద దాడి చేస్తూ ఉన్నాడు? ఆయన ఏ మతాన్ని పాటిస్తూ ఉన్నాడు? ఒకసారి ఆలోచించరు దయచేసి. సో అది మ్యాటర్ కోర్టులో సబ్జుడీస్ అయినప్పుడు ఇప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి కవిత గారు నిజం కొద్ది రోజులు ఆగు, ఆలస్యంగానైనా బయటకు వస్తుంది. నేపాల్లో జరిగిన తర్వాత వరుసగా 3 కంట్రీస్లో అయింది, అవి కూడా మన నైబర్ కంట్రీస్ అయిన తర్వాత మన దగ్గర కూడా అలాంటి రివోల్ట్ అనేది వస్తుంది అనేటువంటి విశ్లేషణలు ఎందుకు వినిపిస్తున్నాయి? మీరు యూత్ బయటికి రండి, జెన్జీ మీరు యాక్టివ్గా ఉండండి అనేటువంటి నినాదాలు కూడా సోషల్ మీడియాలో ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే నేను చెప్పిన పైత్యం ఎక్కువ కనబడతాయి, మేత ఎక్కువైంది కాబట్టి కనబడుతున్నాయి. పక్క దేశాలకి వెళ్ళి వీళ్ళకి జీతం ఇచ్చటో డబుల్ జీతం ఇస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు అంతే, అంతకంటే ఎక్కువ ఉంటుంది. వీళ్ళతో అయ్యేది ఏంది అంటున్నా, వీళ్ళతో ఏం కాదు గుర్తుపెట్టుకోరు. ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఈ దేశంలో ఉన్న యువతకు ఒక ఆలోచన ఉంది. పక్క దేశాలలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి అట్లాంటి సంఘటన జరగకుండా ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలనో ఈ దేశంలో ఉన్న యువతకు తెలుసు. కాబట్టి పట్టుమని 10 మంది పేమెంట్ తీసుకునేటువంటి పేమెంట్ ఆర్టిస్టుల కోసం ఈ దేశ యువత ఏదో చేస్తారని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. సో ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తుంది అనుకో? వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాయి. ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టుగా కంప్లీట్ సమాయత్తమైందా? ప్రజలు ఓట్లేసి ఒక పార్టీని అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్న తర్వాత కవిత గారు 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏముండే కవిత గారు? అప్పుడు ఏముండే తల్లి చెప్పు? 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. సిద్ధాంతం కోసం, కమిట్మెంట్ కోసం అనేక మంది కార్యకర్తలు చచ్చిపోతూ సంవత్సరాల తరబడి నుంచి ఎత్తిన జెండా కోసం కొట్లాడుతున్నటువంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనికి సన్నద్ధం ఏముంది కవిత గారు? ప్రజలు ఓట్లు వేయాలనుకోవాలి. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూసారు. 5 ఏళ్ళు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ 5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తారు. ఇక అప్పుడు ఎవరికి ఓటు వేయాలనుకుంటారు ప్రజలు? ఇద్దరిని చూసిన తర్వాత క్వైట్ న్యాచురల్గా థర్డ్ ఆప్షన్ మేమే కనబడతాం, మాకే ఓట్లు వేస్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను చర్చ మొదలుపెట్టినప్పుడు అర్ధగంట తిట్టిన వాళ్ళని, అన్నకి చెల్లెకి లేదు, బావకి మరదలకి లేదు, తండ్రికి బిడ్డ మీద కంట్రోల్ లేదు, గాళ్ళకి ఎందుకు ఓటేస్తారు కవిత గారు? కాకుండా జనాలు మళ్ళీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు, దేవాలయాల దగ్గర కూడా వాళ్లే కనిపిస్తున్నారు అనేది ఇదంతా ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ని పైసలు ఇచ్చి నడిపిస్తారు అని చెప్తా ఉన్నాను. 100% ఆర్టిఫిషియల్ మూవ్మెంట్. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ ఏమవుతుంది, ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. కొద్దిగా వెయిట్ అండ్ సీ. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.